రజతోత్సవాలకు సంబంధించి సభ ఏ విధంగా ఉండబోతుంది, సభకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని చాలామంది ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చాలా వరకు కూడా మరి 27 తారీఖు ఎప్పుడు రాబోతుంది, అదేవిధంగా మరి సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అని కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఎదురు చూస్తున్నటువంటి తరుణాలు కూడా ఏర్పడుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే చాలామంది కూడా మరి సభ ఏర్పాటు కాకముందే సభ ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, మరి కేసీఆర్ చాలా రోజుల తర్వాత జనాల్లోకి రాబోతున్నాడు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఎన్నో లేని విధంగా కూడా ఇప్పుడు బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ మరి చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా ఉత్కంఠభరితమైన వాతావరణం కూడా నెలకొన్నది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, జైదాపూర్ మండల్. ఓకే, అంటే గజ్వేల్ సంబంధించి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి నియోజకవర్గం. అంత దూరం నుంచి మరి సభ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా ఏర్పాట్లో భాగంగానే ఉంది. ఈ టైంలో మీరు ఎందుకు రావాలనుకున్నారు? కేసీఆర్ అంటే అభిమానం, ప్రేమ ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడెప్పుడు ప్రజలకు వచ్చి మాట్లాడతాడు, ప్రజలలో ఏం చేయబోతుండో అనేది చూద్దామని వేడి చూసి సభ ఎట్లా నడుస్తుందో చూద్దామని వచ్చాం. కేసీఆర్ చాలా వరకు గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, ఎవరిని కూడా పట్టించుకుంటలేడు, ఆయనను ఎమ్మెల్యే గెలిపించి ఉత్తపని చేసిరు చాలా వరకు అని కూడా ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. మీరు ఏం చెప్తారు? ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, కేసీఆర్ అభిమానిగా వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? పిచ్చి పిచ్చి మాటలు, పని శాతగానోడు మస్తుగా మాట్లాడతాడు అన్న. పని చేసేవాడు బయటికి రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఉండైనా పని చేయొచ్చు. కేసీఆర్ బయటికి రాందే కాళేశ్వరం అయిందా? కేసీఆర్ బయటికి రాలేందే మల్లన్న సాగర్ అయిందా? రంగనాయకుల సాగర్ అయిందా? కొండపోచమ్మ సాగర్ అయిందా? ఇలా పంట చెల్లకి ఎక్కడికి వేస్తున్నాయన్నా నీళ్ళు? ఈసారి పంటలు ఎండబెట్టాలి, కాళేశ్వరం కూలిపోయింది అన్నారు. ఇలా నువ్వు నల్లగొండ ఈ వరంగల్ జిల్లాలో నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి అవి? కాళేశ్వరం నీళ్ళేగా, కూలిపోతే ఎట్లా వస్తున్నాయి? మళ్ళీ ఈ ఓటు నోటు దొంగకి ఏం తెలియదు కాబట్టి మస్తుగా మాట్లాడతాడు. చేసేవాడు మాట్లాడాడు ఎక్కువ, పని చేతగానోడు ఎక్కువ మాట్లాడతాడు, పని చేసేవాడు మాట్లాడాడు. కేసీఆర్ కిట్టు అనేది పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్ సార్, 1,16,000 కేసీఆర్ కిట్టు ఇచ్చిండు. ఇలా అవన్నీ ఎక్కడ పోయినాయి, ఏమైనాయి? రైతు బంధు ఎగగొట్టిర్రు, రైతు బీమా వస్తలేదు, కరెంటు 24 గంటలు ఇచ్చినాం కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు 9 గంటల కరెంటు కూడా ఉండలేదు. ఊర్లలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళు ఏం చేశారు? రెప్పపాటు కరెంటు కూడా పోతలేదు, కేవలం బీఆర్ఎస్ నేతలే కావాలని మా మీద బురద చల్లుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మీరు మీడియా మిత్రులే కన్నా ప్రతి గ్రామానికి పోదాం, గ్రామానికి పోతే రైతులు చెప్తారు కానీ ఇప్పుడు మేము చెప్పుడు కాదు, బీఆర్ఎస్ అంటే పార్టీ అభిమానం మీద చెప్తుండొచ్చు, పోదాం. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే రైతులకు సంబంధించి సాగునీరు అంటే గత ఎండాకాలంలో చూస్తే నిండుకుండలా ఉన్నటువంటి చెరువులంతా ఇప్పుడు అంతా కూడా పూర్తి మొత్తంలో బీటలు వారిపోయిన పరిస్థితి ఏర్పడుతున్నది. కారణం ఎందుకు అనుకోవచ్చు? వాటర్ ఎందుకు ఉండట్లేదు? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఎందుకు దృష్టి సాధించడం లేదు అనుకోవచ్చు? అది కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం అన్న. ఎందుకంటే ఒక మంత్రి కానొస్తుంటాడు సీఎం అయిందంటే ఏడ తెలుస్తుంది అన్న. ఇప్పుడు సర్పంచ్ చేయాలంటే ఒక వార్డు నెంబర్ గెలిస్తే ఆ వార్డు నెంబర్కు ఏముంటాయి కష్టాలు వార్డులో అనేది తెలుస్తుంది. సర్పంచ్ చేయగలుగుతాడు. ఈయనకి ఏది రాంది ఏడ చేస్తాడన్నా ఓటుకు దొంగ బ్యాగులు చూస్తాడు. ఇస్తుంటానికి ఏం తెలుస్తుంది అన్న? తెలియదు కూడా. ఆ పాలన పరమైనటువంటి అవగాహన పరిజ్ఞానం నాకు కూడా ఉంది, నేను కూడా సరిగ్గా పరిపాలిస్తా అని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఏం చెప్తారు ఈ విషయంలో? ఏం చెప్తాడన్నా? ఏడ చెప్తాడన్నా? ఆయనకు కావాల్సింది డబ్బు కావాలి. కాంగ్రెస్ అంటేనే స్కామ్, కాంగ్రెస్ అంటేనే అది స్కాములు, ఓరికోరు పడది, గ్రూపు రాజకీయాలు ఉంటాయి. వాళ్ళు ఏడేస్తారన్న పని నీకెంత నాకెంత అనేది ఉంటుంది. అలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లా లేదు కన్నా, ఏదున్నా అకౌంట్లలోనే రైతు బంధు కానీ అకౌంట్లోనే పడ్డది, కళ్యాణ లక్ష్యం కానీ అకౌంట్లోనే పడ్డది. ఎక్కడ పడ్డాయన్న? ఇలా ఏముందన్న? ఇప్పుడు 4 లక్షలు లోన్ అంట వాళ్ళకి, రాజీవ్ గ్రూప్. నాకెంత నీకెంత అనేది వార్డులలో నడుస్తుంది చర్చ. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు 5 లక్షలట. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే నాకు 50,000 ఇస్తే నీకు ఇల్లు ఇప్పిస్తా. మా గ్రామాలలో నడిచేది అది వచ్చేది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు వస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు కళ్యాణ లక్ష్యం కానీ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది, బీజేపీకి అందరికి వచ్చింది. ఇలా ఎవరికి వస్తుంది అన్న? వస్తుంది ఎక్కడ నన్ను ఇస్తురా? రైతు బంధు ఎక్కడ పోయిందన్న? ఇలా వానలు పడి, వడగండ్ల వానలు పడి మొత్తం ఒడ్లు మొత్తం రాలిపోయినాయి మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో. ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేడు. అవి ఎవరు చేస్తారన్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే ఇంతకుముందు అనుభవం లేదు కావచ్చు, ఇతర మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే పక్క పెట్టండి, తుమ్మల నాగేశ్వర్ కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో మంత్రి పదవి నిర్వర్తించిన వాళ్ళే కదా. మరి వీళ్ళు ఎందుకైనా చెప్పలేకపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తయే, ఆయనకు ఏం తెలియదు వాస్తవానికి. బట్టి విక్రమార్క గారు చేయబోతున్నారు కానీ ఆయన నడవనిస్తలేరు. ఎందుకంటే ఆయన చేస్తే మేమేడ చిన్న అవుతాము అనేది వీళ్ళది ఉంది. వెంకరెడ్డి గారిది
ఏడుంటుందన్న కాదు కాదు. వ్యవసాయానికి సంబంధించి చాలా పెద్ద పనులు చేస్తున్నాం, చాలా వరకు రైతులకు మేలు జరిగేటట్టు మేము ప్రయత్నిస్తున్నాం. రైతు రుణమాఫీ చేసినాం 2 లక్షల లోపు, అదేవిధంగా రైతు భరోసా అందిస్తున్నాం. రైతు ఏదైతే సంబంధించి బోనస్లు కూడా మేము ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. రైతులు ఉత్సవాలంటూ కూడా చాలా వరకు సభలు కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఏం చెప్తారు ఈ విషయంలో? అన్న కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసిందని కాంగ్రెస్ నాయకులు అడుగుతారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలా ఉన్న లీడర్లు, మెయిన్ లీడర్లు మనిషికి 10 బుక్కులు పట్టుకుని వస్తే మేము ఏం చేసాం అనేది చూపిస్తాం. ఈ 10 ఏళ్ళల్లో 4,20,000 కోట్ల అప్పులు చేసిరు అంటారు. వీళ్ళు 1,77,000 కోట్ల అప్పు చేసిరు. ఇప్పటికి వాళ్ళు ఏం చేసిరో మళ్ళీ చూపించాలి మాకు. మేము ఎంతమంది పట్టుకొని వస్తే ప్రతి ఊర్లో మేము ఏం కట్టినాము, ఫంక్షన్ హాల్ కట్టినాం, కంపౌండ్ వాళ్ళు కట్టినాం, దేవుని గుళ్ళు కట్టినాం. రేవంత్ రెడ్డి కూడా విదేశీ పర్యటనలు కావచ్చు, లేకపోతే ఢిల్లీ పెద్దల దగ్గర కూడా ఈ ఊకే కల్వనీకి వెళ్తున్నాడు కదా, ఆయన మరి వెళ్ళినప్పుడు ప్రజలకు సంబంధించి కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నాడా, తీసుకొస్తలేడా? ఏం తీసుకొస్తున్నాడన్నా, ఢిల్లీ పర్యటనలో పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఒక కాలనీ, ఒక ప్రాంతం తీసుకుని దాన్ని కూలగొట్టుడు బుల్డోజర్ పెట్టి. ఆయన చేసేదేముందన్న కూలగొట్టుడు, చెడగొట్టుడు తప్ప మంచి చేసుకోవడానికి రాదు. ఇప్పుడు 5 ఏళ్ల కాలంతో పాటు రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రి కొనసాగుతా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇంకా కొనసాగే అవకాశం ఉంటుందా? ప్రజలంతా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆయన మాటల్ని? ఆయన మాటలు యాక్సెప్ట్ చేస్తారంటే రేవంత్ రెడ్డి ఒక్కటి రాజీనామా చేయమనండి, ఆయన మళ్ళా గెలుమనండి, గెలిస్తే తెలుస్తుంది. 10 ఏళ్ళు ఉంటారా, 5 ఏళ్ళు ఉంటారా, డిపాజిట్ రాదు వాళ్ళకు. డిపాజిట్ రాదా? ఇప్పుడు ఎలక్షన్ పెడితే కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టుకున్నాం అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే మేము తప్పు చేసాం అనేది ప్రజలలో వచ్చింది. అలా ఇప్పుడు ఎలక్షన్ పెడితే 100 సీట్లకు 1 సీటు కూడా తగ్గదన్న, వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏదైతే ఈటెల రాజేందర్ కూడా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిండు, మరి ఓడిపోయినాక నియోజకవర్గానికి వచ్చి ఎప్పుడన్నా మరి సాధక బాధకాలు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేసిండా? అంటే అందుబాటులోనే ఉండన్న, అందుబాటులో ఉండు. మాకు అయ్యే పనులు అయితేనే ఉన్నాయి. ఫామ్ హౌస్ పోతున్నాం అందరికి. ఇప్పుడు ఏంటంటే మీడియాలలో కొంతమంది ఏంటంటే కాంగ్రెస్ నాయకులకు దుష్ప్రచారం అలవాటు. అది అందరికి కలిస్తూనే రోజు ఇంచుమించు లేదన్నా 200 మంది 300 మంది వచ్చి కలిసిపోతారు. ఈటెల రాజేందర్ ఆయన కనిపించాడన్న. ఆయన పార్టీ నుంచి పోటీ చేసిండు, అంటే ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి ఖచ్చితంగా ఓడగొడతా అని కూడా ఇల్లు కూడా తిరిగిండు కదా. మరి ఇలాంటి సందర్భంలో ఓడిపోయినా కూడా ప్రజల వద్దకు రావాలి, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. మరి వస్తున్నాడా నిజంగానే, లేకపోతే ఆయన ప్రజలను నిర్వీర్యం చేస్తున్నాడు అనుకోవచ్చు? ఏమో నన్ను ఆయన అయితే కనిపిస్తలేదు. ఎక్కడ ఉంటుండో కూడా మళ్ళీ మీడియాలో కూడా కనిపిస్తలేడు. మళ్ళీ ఉన్నాడా ఇక్కడ బయటకు వెళ్ళిపోయిందా తెలియదు అన్న. గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మాత్రం కనిపిస్తలేడు. బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలకు చాలా పెద్ద ఎత్తున కూడా తండోపతండాలుగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ పూర్తి మొత్తంలో వాళ్ళు కూడా పనుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది జమ్మికుంటకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చాలా కాలంగా కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తి మొత్తంలో అయిపోయింది, ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మొత్తంలో దాని అంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక బీఆర్ఎస్ నేతగా, ఒక కార్పొరేటర్గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి మీరన్న మాటలలో ఇక బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది, ఇంకా కేసీఆర్ సార్ ఇంకా బయటికి రాడు అది అని అంటున్నారు. ఈరోజు ఇంత పెద్ద సభే రేపు మా విజయానికి నాంది. రేపు జరగబోయే 27వ తారీఖు జరగబోయేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి ఒక ఆడబిడ్డ, ఒక అన్న, తమ్ముడు, తాత, అవ్వ, అప్పుడు బీఆర్ఎస్ పాలన ఉన్నటువంటి సుఖశాంతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం 6 నెలల కాలంలో ఏ విధంగా ఉన్నాయి అని నిదర్శనం చెప్పడానికే ఇంత పెద్ద సభ. ఈరోజు రాష్ట్రంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ లాంటి నాయకుడు కానీ, కేసీఆర్ లాంటి సభలు పెట్టడం కానీ, ప్రజలను ఒక చోట చేర్చడం కానీ, వారికి ప్రజా చైతన్యం ఎప్పటికప్పుడు చెప్పడం కానీ ఈయనను మించిన నాయకులు లేడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన పూర్తిగా సంవత్సరం 6 నెలల కాలంలోనే ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా ఏర్పడ్డ తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీల మీద, అబద్ధపు హామీల మీద నిల్చున్నప్పటికీ కూడా ఈరోజు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నటువంటి రేపటి సభ చూడండి. ఈరోజు ప్రజాపాలన కనుక బాగుంటే ఇలాంటి సభలు ఎందుకు సక్సెస్ అయితే? ఈరోజు కేసీఆర్ గారు మీరు బయటికి రండి అయ్యా, మీలాంటి వారు మళ్ళీ కావాలి, చిన్న తప్పు చేసినాం, ఏదో పొరపాటు జరిగింది, మీరు మా గురించి కొట్లాడాలని చెప్పి ప్రజలు మనకి ఎక్కడెక్కడ టీవీలలో కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో చూస్తున్నాం. రేపు జరగబోయే 27వ సభే రేపు కేసీఆర్ గారి మళ్ళీ గెలుపుకు నాంది అనే విషయాన్ని ఇది ప్రత్యక్షంగా తెలిపే సభ ఎలకతుర్తి వరంగల్ సభ. 15 నెలల కాలంలో చాలా మంది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాటల హామీలు ఏవైతున్నాయో అవన్నీ పూర్తి మొత్తంలో వ్యతిరేకిస్తాయి. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరి మీద కూడా ఎవరు అడిగినా కూడా వాళ్ళ మీద క్వశ్చన్ రేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళను అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైలు పంపించే
పంపించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా మీకు ఎమ్మెల్యేకి చెందినటువంటి కౌశిక్ రెడ్డిని కూడా అనేక సందర్భాల్లో కూడా కేసులు పెట్టి ఆయన జైలు పంపించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఉదాహరణకి మంచి ప్రశ్న అడిగిన. ఈరోజు ఉదాహరణకి మా కరీంనగర్ జిల్లా మా హుజురాబాద్ నియోజకవర్గం మా యువ నాయకుడు శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కేసీఆర్ గారి పరిపాలన గురించి ప్రత్యక్షంగా మనం పదే పదే చెప్పుకొని అవసరం లేదు. కానీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఈ సంవత్సరం 6 నెలల కాలంలో ఈరోజు ప్రతి సమస్య పైన అసెంబ్లీల పోరాటం కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు ఒక సమస్యను దాన్ని ప్రజలకు తెలిసే విధంగా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతున్నాడు. ఈరోజు కౌశిక్ రెడ్డి లాంటి యువ నాయకులను కనుక మనం అరికట్టుకోగలిగితే ఈరోజు కేసీఆర్ టీంలో ఉన్నటువంటి యువకులు కానీ ఈ మా కౌశిక్ రెడ్డి గారు కానీ వివేకానంద గౌడ్ కానీ చాలామంది యువ ఎమ్మెల్యేలను కనుక మనం ఎక్కడిదక్కడ కేసుల పేరిట భయం భ్రాంతులకు గురి చేస్తే మనం నడిచిందే నడక మనం ఆడిందే ఆట అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఈరోజు కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్న ఏంటంటే సామాన్య ఆటోల దానిపైన కానీ ఈరోజు రైతాంగ రుణమాఫీ పైన కానీ ఈరోజు 6 ప్రభుత్వాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తులం బంగారం పైన కానీ ఈరోజు మా నియోజకవర్గంలో చెక్కులు పంపిణీ చేస్తుంటాయి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మా శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ కదా రేపొద్దున ఇక్కడికి ఒక మంత్రి వస్తే అడ్డగిస్తాడు అట్లాంటి కార్యక్రమాలలో కనీసమైన చేతికి చెక్కులు ఇవ్వకుండా కూడా అధికారులతోటి పంచే క్రమం చేస్తే ఈరోజు మన ప్రజాస్వామ్యం పూర్తిగా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగం మీదనే మనందరం నడవాలి నడుచుకోవాలి, అది మన ధర్మం. బీఆర్ఎస్ పార్టీ అలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కోర్టులను ఆశ్రయించి మళ్ళీ తిరిగి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యుడు తన యొక్క విధులు ఏంటి అని చెప్పి కోర్టు ద్వారా ప్రభుత్వాన్ని మొట్టగా లేపించి ఈరోజు మేము అక్కడ సస్యమైన అంటే ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఈరోజు వాళ్ళకి ఏం అవసరాలున్నాయి. ఈరోజు మాకు 6 తడి పంటలు ఉంటాయి. మాకు 6 తడులు ఇస్తేనే మా నియోజకవర్గంలో పంటలు పండుతాయి. మాకు 2 తడులు ఇచ్చిండ్రు, 3వ తడి ఇవ్వలేదు. ఎమ్మెల్యేగా గెలిపించింది కనుక మాకు ఇంకొక తడి కూడా ఇవ్వాలి, లేకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈరోజు ఎక్కడికక్కడ వీళ్ళని ఎండగడుతున్నారు. ఇక రానున్న రోజులలో మేము మళ్ళీ రాము. ఇక ఈసారి కనుక బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఒక 20-25 సంవత్సరాల పాటు ఇక మళ్ళీ మాకు మనగడ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి యువకులందరూ కూడా యువ శాసనసభ్యులని రేపొద్దున యువతరాన్ని కూడా ఒత్తాలంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పైన కానీ ఇలాంటి యువ ఎమ్మెల్యేల పైన కానీ అక్రమ కేసులు పెడితే వాళ్ళు ఆగిపోయే పరిస్థితి ఉన్నదని అనుకుంటారు. అంటే నాకు తెలిసి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఏర్పడ్డది అని అంటే అంటే నాకున్న అవగాహనకి 10 మంది ఎమ్మెల్యేలు మేము ముఖ్యమంత్రి అభ్యర్థులు అని చెప్పుకున్నారు. ఆ నియోజకవర్గాలలో గెలిచారు. 10 మంది ఎమ్మెల్యేలు అరే ఈసారి మేము గెలిస్తే మంత్రులమైతామని చెప్పారు. అట్లా ఒక 10 మంది గెలిచారు. ఇంకా కొంతమంది 3 సార్లు 4 సార్లు ఇంకా ఓడిపోయి ఇంకా ఈసారి కనుక మీరు మాకు ఓటేయకపోతే ఇక మాకు చావే శరణము అని చెప్పి ఆ సభలలో కన్నీళ్ళు పెట్టుకోవడం. అంటే పూర్తిగా ఒక 10-15 మంది మాత్రము సరే వాళ్ళు కూడా ప్రజానాయకులు, వాళ్ళు 100% కొంతమంది గెలిచిండ్రు. శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు కానీ బట్టి విక్రమార్క లాంటి వారు కొంతమంది జనాల నుంచి వాళ్ళు గెలిచినప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా సానుభూతి మీద ఏర్పడ్డటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి పూర్తిగా ప్రజలు కూడా అనుకుంటున్నారు. అరే వీనికి ఒకసారి ఓటైతే అయిపోతుంది ఇంకా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తాతలు కానీ ఆ అవ్వలు కానీ ఆ రైతులు కానీ ఆ అన్నలు కానీ ఆ చెల్లెలు కానీ అందరూ కూడా ఈరోజు మళ్ళీ వార్షికోత్సవం మళ్ళీ విద్యా సంస్థ ప్రారంభమైతే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి. ఈరోజు ఒక ఇంట్లో ఏం చేసినాం, ఒక ఆడబిడ్డకి 2500 అన్నావు, ఇంట్లో ముస్లాం ఉంటే 4000 అన్నావు, వికలాంగులు ఉంటే 6000 అన్నావు, నిరుద్యోగుడు అంటే ఉద్యోగం అన్నావు, ఈరోజు పెళ్ళి అయితే తులం బంగారం అన్నావు, ఆయనకి ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అన్నావు, ఖాళీ స్థలం ఉంటే మళ్ళీ 5 లక్షల నిర్మాణం అన్నావు, వాళ్ళకి కరెంటు మీటర్లు ఉచిత కరెంట్ అన్నావు. అంటే ఏది వీలైతే అది పూర్తిగా ప్రజలలోకి తీసుకుపోయి ఏ రోజు అరే కేసీఆర్ ఇచ్చింది కదా వీళ్ళని కూడా ఒకసారి చూద్దామని చెప్పి సానుభూతి మీద ఏదో ఒకసారి ఓటేసినంత మాత్రాన ఈరోజు ప్రజల్ని పూర్తిగా రాబందులాగా పీకదు. ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటలను ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది? బడ్జెట్ లేని కారణంగానా లేకపోతే అనేక కారణాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం మన భారతదేశంలోనే సౌత్ ఇండియా మన భారతదేశంలోనే ధనిక రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రం పూర్తిగా అనేక వనరులతో కూడుకున్నటువంటి రాష్ట్రం. పర్యావరణం కానీ గ్రానైట్ కానీ ఇసుక కానీ అన్ని పంచభూతాలు ఎక్కడైతే మనకు దైవంగా భావిస్తామో అలాంటిది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పంచభూతాలు లాంటి వనరులు ఉన్నాయి. కేసీఆర్ గారు ఈరోజు బొగ్గుని ఎట్లా మనం వాడుకోవాలి, మనం కరెంట్ ఉత్పత్తి చేసుకొని ఇతర రాష్ట్రాలకి
ఇచ్చి మళ్ళీ మనం ఎట్లా రెవెన్యూ తీసుకోవాలి, ఈరోజు మున్సిపల్ రెవెన్యూని మనం ఎట్లా తీసుకోవాలి, ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి ₹1 తీసుకుంటున్నాము, మళ్ళీ అదే గ్రామ పంచాయతీకి ఒక ₹2 ఇవ్వాలి. అంటే ఈరోజు హైదరాబాద్ లాంటి గ్రేటర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి నిధులను తీసుకొచ్చి రాష్ట్రాలకు కానీ ఈరోజు ఎక్కడికక్కడ వనరులను విస్తరించి పెట్టిండు కేసీఆర్. ఈరోజు కేసీఆర్ గారు మాత్రమే ముఖ్యమంత్రి నుంచి పక్కకు పోయిండు. గవే ఐఏఎస్లు, గవే ఐపీఎస్లు, గవే సెక్షన్లు, గవే పంచాయతీరాజులు, గవే మున్సిపల్లు, గవే ఆర్ఎన్బీలు, గవే టీఎస్ఎన్పీడీఎస్లు అన్నీ గవే ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ గారు మాత్రమే కుర్చీ నుంచి బదిలీ అయ్యి ఇంకోరు ఎక్కిళ్ళు. ఇప్పుడు అవే యథావిధిగా రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ, ఇంటి పన్ను వస్తుంది, నల్ల పన్ను వస్తుంది, కరెంట్ బిల్లు వస్తుంది, లైసెన్స్ పన్ను వస్తుంది, మున్సిపల్ ట్యాక్స్ వస్తుంది, రోడ్డు ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీలు, సిఎస్టీలు అన్ని ట్యాక్స్లు వస్తాయి. ఈరోజు మీరు చేయాల్సింది ఏంది, మన రాష్ట్రానికి వస్తున్న ₹100 కేసీఆర్ గారు ఎట్లా చేసిలో గట్లే చేసుకుంటూ పోతే అయిపోవు కదా. ఐఏఎస్లు కావచ్చు, ఏదైతే బ్యూరోక్రాట్స్ కావచ్చు సహకరించట్లేదు మాకు అని రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా వేదికల ద్వారా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిజంగానే మరి ఏదైతే ఐఏఎస్లు ఆయనకు ఎందుకు సహకరించడం లేదు అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ళు వాళ్ళు కేంద్రంలో అధికారం లేరు. ఫస్ట్ ఆ ఖజానా నింపాలి. ఆ ఖజానా నింపాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేయాలి. సరే, కొంతమంది మంత్రులకు చిత్తశుద్ధి ఉంది. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అంతకుముందు సిఎల్పి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఇట్లా చేయాలని చెప్పి ఒక పాదయాత్రతో ఉండే. ఈరోజు శ్రీధర్ బాబు గారు ఉన్నప్పుడు సరే గతంలో ఆయన ఉన్నత విద్యావంతుడు, ఐటీ శాఖ మాత్రున్నాడు, సమర్థవంతంగా పాలిస్తున్నప్పుడు కూడా వీళ్ళ సలహాలు ఏం తీసుకోకుండా ఒంటెద్దు పోకడతోటి పోయి ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ఎట్లా నడితే గదే తొవ్వ కావాలి, నేను ఎట్లా పోతే గట్లే రోడ్డు పడాలి, నేను ఏం చేస్తే గదే మంచి అనుకోవాలి, నాకు మీటింగ్లకు పోతే గదే మహిళా సంఘాలను తీసుకురావాలి, సపర్లు కొట్టియాలి. ఈరోజు 6 నెలల మహిళలను కోటీశ్వరులు ఎట్లా చేస్తారో కేసీఆర్ 10 ఏళ్ళల్లో చేయలేదని నువ్వు అంటున్నావు. 6 సంవత్సరాలలో బంకు పెడతారు, మహిళలకి నీకు బస్సులు ఇస్తావు, మహిళలని అన్ని రంగాలలో రాణించింది ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ. అంటే 10 ఏళ్ళల్లో పూర్తిగా కేసీఆర్ గారు అన్నం ఉడికించి కూర వండి ప్రజలకు కడుపు నిండా తింటున్న సమయంలో ఇంకొంత యువతకి ఇంకొంచెం యువతకి రాష్ట్రానికి పెట్టుబడులకి, వనరులకి, పరిశ్రమలను తీసుకురావాల్సినటువంటి సరైన సమయంలో సరే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కొక్క ఎమ్మెల్యే 3-4 సార్లు ఓడిపోవడం వల్ల అక్కడ సానుభూతి, కొంత మన వైఫల్యమో కొంత వాళ్ళదు. దానివల్ల ఈరోజు ఏర్పడ్డ గెలిచిన స్థానాల్లో చాలా వరకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్తున్నారు సాగునీరు అందించట్లేదు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కూడా నిర్వీర్యం చేస్తున్నారని కూడా రైతులు కూడా చెప్తున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితులు ఉంటాయా? ఇప్పుడు కాళేశ్వరం ఉంది, మా నెత్తి మీద కాళేశ్వరం ఉంటుంది మా కరీంనగర్ జిల్లాకి. కాళేశ్వరం నుంచి అక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ఉంటుంది, దాని తర్వాత మానేరు రావాలి, దాని తర్వాత లోయర్ మానేరు రావాలి. ఇప్పుడు కాళేశ్వరం అంతకు ముందు 2014 ముందు మాకు ఓన్లీ మానేరు పారకమే ఉండే. సరే వరదతో వచ్చిన పారకము, లేకపోతే ఇప్పుడు మనం కోదాడ, హుజూర్ నగర్ అటు తీసుకుంటే కృష్ణా బ్యాక్ వాటర్ వస్తుంది. ఈరోజు కాళేశ్వరం కట్టిన తర్వాత మాకు పూర్తి స్థాయిలో మా మానేరు నిండి, లోయర్ మానేరు నిండి, మా కాలువల నిండి ఇవన్నీ రావాలి. మొన్నటి వరకు సంవత్సరం కింది వరకు కూడా ఎండాకాలం 4 రోజులు ముందుందనగానే కాలువలన్నీ మా DBM 16 కానీ, DBM 18 కానీ, మా DBM 16/B కానీ పూర్తిగా నిండిపోయేది. మళ్ళీ ఇప్పుడు మా జమ్మికుంట నాయన చెరువు 280 ఎకరాలు నాయన చెరువు. మాకు నెల ముందే మా చెరువు పూర్తిగా నీట్గా, అంటే దాని ఎంతవరకు హైట్ లెవెల్ ఉంటుందో అంతవరకు పూర్తిగా ఎన్ని క్యూసెక్లు ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్లు నింపి పెట్టేది. కానీ ఈ సంవత్సరం తర్వాతనే ఇప్పుడేమో కాళేశ్వరం ఎండిపోయినట్టు, అలా నీళ్లు లేవు. అలాగే వెళ్ళి ఇప్పుడు మేము LMDకి తీసుకురాలేం లేవు. LMD నుంచి కింద ఈ B1 B2కి మా కెనాల్ కాలువలకు నీళ్ళు ఇవ్వకపోవడం, అంటే ఒక మేడిగడ్డ పిల్లర్ గుంగింది, మొత్తం కూలిపోయింది. అంటే ప్రజలు ఆలోచించుకునే సమయం కూడా లేని ఎన్నికల సమయంలో మేడిగడ్డ పూర్తిగా పలిగిపోయింది. ఒకటే పిల్లర్ని 84-86 పిల్లలు ఉన్నాయంటే ఒకటే పిల్లర్ని పలిగిందని చూపించి అంటే అక్కడ అవాస్తవాన్ని వాస్తవం అని చెప్పి ఎట్లయితే చేసుకున్నారో ఈరోజు ప్రజలకు కూడా మేము నీళ్ళు ఇస్తాము, కానీ కేసీఆర్ మొత్తం నీళ్లు తాగిండు. కేసీఆర్ నీళ్ళు తాగుతాడా? ఈరోజు మేము లేని విధంగా పంటల ఎగుమతి కూడా మేము చేసినామని ప్రభుత్వం చెప్తుంది కదా, అదంతా కూడా కల్పితం వల్లే అనుకోవచ్చా, నిజాం కాదనుకోవచ్చా? ఇప్పుడు సన్నాలకి 500 బోనస్ అని అన్నారు. ఇప్పుడు పంట వెళ్ళింది కదా, ఇప్పుడు 1010 ఎత్తారు, దొడ్డు రకం ఎత్తారు, సన్నాలు ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు సన్న బియ్యం ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంకొక 15 రోజులు అయితే సన్నాలు ఎన్ని క్వింటాలు వచ్చినాయి, రేపు పొద్దున రాష్ట్ర వ్యాప్తంగా పంచడానికి ఎన్ని సన్నాలు కావాలి, ఎన్ని రేషన్ షాపులు కావాలి, వీళ్ళు మళ్ళీ గవ్వే 1010ని మళ్ళీ రీసైకిల్ చేసి
అంటే ఇప్పుడు చాలా చోట్ల గదే 1010 మళ్ళీ గదే రీసైకిల్ చేసి మళ్ళీ సన్నబియ్యాల లెక్క మళ్ళీ వాళ్ళకి తోలుడు తప్ప ఇక్కడ పెద్ద మళ్ళీ ఇప్పుడు ఒక మంత్రి పెద్ద ఒక 50 మందిని వేసుకొని ఒక నిరుపేద ఇంటికి భోజనం అవునే వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు 4 ఆరులో 24 నువ్వు 100 మందివే తింటాను అంటే నువ్వు అంతగానం వాళ్ళకు ఏం సన్న బియ్యం ఇచ్చినావు వాళ్ళు ఎన్ని నెలలు తిన్నారు వాళ్ళు తిన్నదే ఒక నెల సరే కరోనా కాలంలో కూడా కరోనాలో కూడా కేసీఆర్ గారు సన్న బియ్యం ఇచ్చిండు ఇంటికి 1500 ఇచ్చిండు గోళీలు పంపిండు సరే అంటే ఒక కుటుంబ పెద్ద ఈరోజు ఆ ఇంట్లో అందరి కడుపులు చూస్తాడు ఒక కుటుంబ పెద్ద ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆ రాష్ట్రంలో వృద్ధులను కానీ వితంతువులు కానీ యువకులను కానీ అంటే కేసీఆర్ గారు చేసింది ఏంటంటే నేను రైతాంగాన్ని కేటీఆర్ గారు ఒక ఐటీని హరీష్ రావు గారు ఒక మెడికల్ కానీ ఇరిగేషన్ కానీ అంటే ఒక్కొక్కరికి పనిని భాగాలుగా విభజించి రాష్ట్రంలో ఎక్కడ మిస్యూజ్ కాకుండా ప్రతి ఒక్క ఫలం కూడా అందరికీ అందాలి సరే 100% ఎక్కడ కూడా ఉండదు 100% ఎక్కడ కూడా మనం మంచి పనులు చేయలేం సరే కొంత అటు ఇటు అయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు మేము గద్దెన ఉండాలంటే కేసీఆర్ మొత్తం ఖజానాన్ని తిన్నాడు కేసీఆర్ కాళేశ్వరం నీళ్ళు మొత్తం అయినది అయినప్పుడు ఆయన కడుపులు ఉన్నాయి పోయి మనం ఏం చేద్దాం కాళేశ్వరం నీళ్ళు తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ మొత్తం పండించుకున్నాడంటే ప్రజలు కూడా పూర్తిగా ఎవరు నమ్మే పరిస్థితి లేడు అందరు చూస్తున్నారు ఇప్పుడు రానున్న స్థానిక సంస్థలనే కదా ఒక యువకుడిగా నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ యువకులకు కానీ ఒక యువకుడిగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి ఇంకా మనం ప్రశ్నించే 38 మందిని తీసుకుపోయి అలా కూర్చోబెట్టినాం 10 మంది దుర్మార్గులు పోయినప్పటికీ కూడా ఇంకో 28 మంది కొట్లాడుతున్నారు ఇప్పుడు జరిగే స్థానిక సంస్థ గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ఏదైతున్నాయంటే అవన్నీ కూడా మన గ్రామ సమస్యలు కానీ మన పట్టణ సమస్యలు కానీ మన మున్సిపల్ సమస్యలు కానీ సభలలో చర్చించుకునే అవకాశం ఉంటుంది నియోజకవర్గాలలో మంత్రులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఈరోజు జెడ్పీ మీటింగ్లలో ఎమ్మెల్యేలను కలెక్టర్లను ప్రశ్నించే అవకాశం ఉంటుంది కనుక ఈ సర్పంచ్ ఎన్నికలలో ఈ జెడ్పీటీసీ ఎన్నికలలో ఈ కౌన్సిలర్ల ఎన్నికలలో ఈ పిఎస్సిఎస్సి ఎన్నికలలో పూర్తిగా ఆలోచనతోటి అందరూ కూడా తయారున్నారు పక్కా ఈ గ్రామ స్థాయిలో జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్ని కైవసం చేసుకుంటుంది ప్రజల పక్షాన ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఒక కేసీఆరే ప్రతి ఒక్క ఎంపీటీసీ కూడా ఒక కేసీఆర్ లాగానే కొట్లాడతాడు రానున్న 28కి ఆయన ముఖ్యమంత్రికి ఇదే తొలి సభ కేసీఆర్ గారి విజయ సభనే ఎలకతుర్తి వరంగల్ సభ చెప్పండి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చాలా వరకు కూడా విమర్శిస్తున్నారు పార్టీ కూడా పూర్తి మొత్తంలో కూడా క్లోజ్ అయిపోయింది పార్టీకి సంబంధించి కేసీఆర్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉండవు పూర్తి మొత్తంలో ఏదైతే ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు ఈ విషయం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పగటి కాలాలు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ అనేది గాలికి వచ్చిన పార్టీ కాదు తెలంగాణ పునాదుల మీద నిర్మించబడ్డ పార్టీ కేసీఆర్ ప్రతి చెమటతో ఈ పార్టీ నిర్మాణం జరిగింది ఈ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ మర్చిపోతే వాళ్ళ అవివేకం అది అట్లా మాట్లాడకూడదు ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ మంత్రులైనా అది కేసీఆర్తో సాధ్యమైంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికుండి తెలంగాణ రాకపోతే మన ప్రాంతానికి ఏ నాయకుని కూడా మంత్రి పదవులు కానీ ముఖ్యమంత్రి పదవి ఇంతవరకు ఎవరు చేయలేదు ఒక చెన్నారెడ్డి తప్ప మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తే లేడు అది కేసీఆర్ దయ వల్ల పుణ్యం వల్ల ఆయన పోరాటం వల్ల కృషి వల్ల మాత్రమే సాధ్యమైంది అదేవిధంగా తొలి గవర్నమెంట్ 2014లో గవర్నమెంట్ వచ్చినాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం వల్ల ఎన్నో అద్భుతమైన పథకాలు కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది రైతులకు వ్యవసాయం మాలాంటి వ్యాపారం చేసేటోళ్ళం పొలిటీషియన్స్ కూడా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో వ్యవసాయం చేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా వ్యవసాయం చేస్తున్నాం అంటే కేసీఆర్ ఇచ్చిన భరోసాతో వ్యవసాయం చేస్తున్నారు గ్రామాలలో తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చూసి ఎవరు నమ్మరు ఒక్కసారి మోసపోయిన్లు గోసపడుతున్నారు కేసీఆర్ గారు పదే చెప్పిండ్లు మోసపోతే గోసపడతారని చెప్పిండ్లు ప్రజలు నమ్మిళ్ళు అయ్యో పాపం 10 ఏళ్ళు అవుతుంది కదా ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఎలా చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాము అది భారీ బహిరంగ సభ ఈ బహిరంగ సభ మీద ఎంతో ఈర్ష ద్వేషం గింతమంది వస్తారా గిన్ని లక్షల మంది వస్తారా అనే ప్రచారం అంటే బయట ప్రజలు కామన్ పీపుల్ అంటే పార్టీకి సంబంధం లేని ప్రజలు కూడా మేము జనరల్గా విలేజ్లలో నిన్నటిదాకా మీటింగ్లు పెట్టడం మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన మేము నిన్నటి వరకు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో మేము 50 మంది 100 మంది రాసిస్తే వాళ్ళు 200 మంది వస్తాం 300 మంది వస్తామని చెప్తున్నారు దానికి వెహికల్స్ అరేంజ్మెంట్ అదే ఇంకా ఈ ప్రభుత్వం ప్రతిపక్షం మీద కుట్రతో
అసలు ఆర్టీసీ బస్సులు కూడా మాకు దొరకనేకుండా చేశారు. రాష్ట్రంలో 3000 బస్సులకే పర్మిషన్ ఇచ్చిండ్రు. అసలు ఇంత పెద్ద రాష్ట్రంలో 12 లక్షల మంది 3000 బస్సులలో ట్రాన్స్పోర్ట్. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు, మీరు బస్సులు పెట్టద్దని. అదైతే ఇంకా దరిద్రం ఇక వాళ్ళది. ఎందుకు పదే సభను అడ్డుకునే ప్రయత్నం పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఈ సభ సక్సెస్ అయితే రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే జీవితాంతం మేమే ఉండొచ్చు అని పగడకలుగా అంటున్నారు. కంపల్సరీ ఈ సభ సక్సెస్ అవుతుంది, సక్సెస్ చేస్తారు ప్రజలు, సక్సెస్ చేయాలి ప్రజలు అందరూ, పార్టీ వాళ్ళు, పార్టీ ఏతర వ్యక్తులు, కామన్ పీపుల్ అందరూ న్యూట్రల్గా ఉండేటోళ్ళు కూడా ఈ సభను సక్సెస్ చేసి మళ్ళీ తిరిగి మనం కేసీఆర్ గారిని అధికారంలో తెచ్చి ముఖ్యమంత్రి చేసుకుంటే ప్రజలు ప్రశాంతంగా జీవితం గడుపుతారు. ఎక్కడ కూడా మా ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ పాయిరోయి లేదు, ఎక్కడ కళ్యాణ లక్ష్మి అన్నాడు, చిట్టిపాట పెట్టిన లెక్క అన్నాడు. ఇవాళైతే 1,00,000, రేపైతే లక్ష విత్ తులం బంగారం అన్నాడు. ఇవాళ 10,000 అన్నాడు, రేపైతే 15,000 అన్నాడు. ఒకటా రెండా? అసలు చిట్టిపాట కూడా అట్లా చిట్టిపాట పాడిన వాళ్ళు కదా 15 లక్షల కోటి రూపాయలతోటి ఎత్తుకపోతారుగా, వాడు ఊరోజులు పెడతాడు. ఆ టైప్ అయిపోయింది ఈ ముఖ్యమంత్రి గారి కథ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వాళ్ళకే సంక్షేమ పథకాలు అందించారు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందేటట్టు చూస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. నిజమే అంటారు? ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో మొన్ననే హరీష్ రావు గారు అన్నారు, ఈ రాష్ట్రంలో ఎక్కడైతే రైతు రుణమాఫీ 100% అయిందో ఆ ఊరికి వెళ్దాం, మీ ఊరైనా, మీ కాన్స్టిట్యున్సీ అయినా, ఇంకే కాన్స్టిట్యున్సీ అయినా వెళ్దామని ఒక ఛాలెంజ్ చేసాడు. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదన్నా ఒక ఊరు తీసుకోండి, ఆ ఊళ్ళో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రమే కళ్యాణ లక్ష్మి వచ్చి కాంగ్రెస్ వాళ్ళకు రాలేదు అంటే అసలు మా పార్టీ మొత్తం షటరే బంద్ చేసుకుంటాం మేము. వాళ్ళన్ని కళ్ళబొల్లి మాటలు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీల వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి అసలు సంక్షేమ పథకం రాని ఇల్లు లేదు. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్టే కావచ్చు, రైతు బంధు కావచ్చు. ఇంకొక విషయం చెప్పాలి, మా నియోజకవర్గంలో మా నాయకుడు గొప్పగా ఎప్పుడు కూడా మా ఏరియాకు వడగండ్ల వర్షం రాలేదు. 2023 మార్చి 18వ తారీఖు నైటు విపరీతమైన వడగండ్ల వాన వచ్చింది మా దగ్గర. వస్తే అసలు చరిత్రలే, భారతదేశ చరిత్రలో రైతులకు ఒక ఎకరాకు 10,000 రూపాయలు పంట నష్టం ఇచ్చింది మా ప్రాంతమే. అది నర్సంపేట మాత్రమే. ఎంత 54 కోట్ల రూపాయలు తెచ్చిండు మా నాయకుడు. 54 కోట్లు తెచ్చి రైతులకు పంచడం. తెలంగాణలో కూడా అకాల వర్షంతో చాలా వరకు కూడా రైతులు నష్టపోయారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే జపాన్ పర్యటనలో భాగంగా రైతులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా వ్యవసాయ అధికారులు కూడా పూర్తి మొత్తంలో వాళ్ళ పట్ల కూడా ఎక్కడ కూడా సానుభూతి చూపెట్టిన అంశాలు కూడా ఎక్కడ కూడా కనబడతలేదు. ఎందుకు? వాళ్ళు నిధులు ఎట్లా దోచుకోవాలి, ఎట్లా జేబులు నింపుకోవాలనే ప్రయత్నం ఉన్నాడు. ప్రజల కోసం, వడగళ్ళ వానల కోసం అక్కడ పోయి పరామర్శించడం కోసం చూడట్లేదు. వాళ్ళకి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టలేదు, గెలవనే ఉద్దేశంతో పెట్టకపోతే వాళ్ళ పార్టీ ప్రతినిధులే లోకల్ మంత్రులైన ఎమ్మెల్యేలు అయితే, మండలానికి ఒక మంత్రి ఉన్నాడు, మండలానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఊరికొక సర్పంచ్ అన్ని వాడాయి. ఆ మొత్తం ఏది వచ్చినా దోసుకుందామని చూస్తున్నాడు. ఎక్కడ వాళ్ళని దోసుకొనియం, వాళ్ళను దొరకబట్టుడే, దంచుడు ఉంటుంది తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఎలాంటిది వచ్చినా చూసుకుంటుండే పార్టీ కాదు ఇది కేసీఆర్ గారు కష్టపడి నిర్మించిన పార్టీ. ప్రతి కార్యకర్త సైనికుల లెక్కనే పనిచేస్తాడు. ఏదో మొన్న కొంచెం పొరపాటు కింద మీద అయింది, మళ్ళీ ఎప్పుడు అట్లా కానే కాదు, మళ్ళీ అధికారం వస్తుంది. దానికోసం మేము అందరం నిరంతరం కృషి చేస్తాం. ప్రజలంతా కూడా మా పట్ల సానుకూలంగా ఉన్నారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తూ మా ప్రభుత్వాన్ని కూలగొట్టే దిశగా పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు. మీరేం చెప్తారు ఈ విషయంలో? మా పైన వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని 27వ తారీఖు సాయంత్రం వాళ్ళు ప్రత్యక్షంగా టీవీలు ఆన్ చేసుకొని వాళ్ళ నాయకులు, రాష్ట్ర స్థాయి, గ్రామ స్థాయి నాయకులంతా చూస్తారు. గ్రామాలలో కూడా బయలుదేరే మా కార్యకర్తలను చూసి అప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారా, మా వైపు ఉన్నారా. ఒకసారి ఓటేషన్లు రిటర్న్ తీసుకునేది కాదు, 5 సంవత్సరాలు భరించాల్సిందే అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయలేరు. మళ్ళీ వాళ్ళ ఆయుధం ఓటుతోటే వాళ్ళు ఎట్లా బుద్ధి చెప్పాలో ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తారని. సాధారణంగా అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు జన సమీకరణ ఎక్కువ చేస్తే ప్రజలు కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపెట్టి మరి సంక్షేమ పథకాల గురించి కావచ్చు సభలకు తరలి వెళ్తారు. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రజలంతా కూడా 10 లక్షల మంది వస్తారని మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి నిజంగానే 10 లక్షల మంది వస్తారా, లేకపోతే ఇంకెక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి వాళ్ళు చెప్పినట్టు ప్రజలే రాని సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయి? ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారు. మాకు గ్రామాలలో మహిళలు
50 నుంచి 100 మంది 200 మంది వస్తుంటే మా పార్టీ ఆదేశాల మేరకు మహిళలు వస్తే ఇక్కడ ఇబ్బంది అవుతుంది, కొంచెం వాళ్ళకు ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయలేమనే ఉద్దేశంతో మా నాయకులు మహిళలను తక్కువగా తీసుకురండి, ఎక్కువ మగవాళ్ళు వస్తేనే పురుషులు వస్తేనే బాగుంటుందనే ఆలోచిస్తుంది. అయినా ఈ దగ్గర ప్రాంతాలలో ఉన్న మహిళలు 100% విలేజ్ నుంచి 100% రావడానికి రెడీగా ఉన్నారు. 10 లక్షలు దాటుతుంది, వాళ్ళని వచ్చి కౌంట్ చేసుకోమనండి. వాళ్ళు డ్రోన్లు పెట్టుకొని కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దిమ్మ తిరిగిపోయే టైము. కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ లాంటి అనేకమైనటువంటి స్కీమ్ను మీ మహిళలకు అందిస్తున్న మహిళంతా కూడా సభను తిరస్కరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మరి అంతే ఇదంతా మరి నిజంగానే మహిళంతా కూడా తిరస్కరిస్తున్నారా బీఆర్ఎస్ పార్టీని? ఏం జరుగుతుంది? తులం బంగారం ఇస్తానని చాక్లెట్ ఇస్తే ఏం లాభం అండి? తులం బంగారానికి ఒక ఫ్రీ బస్సు 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు టికెట్. తులం బంగారం ఏది? తులం బంగారం అసలు ఇంకా రేవంత్ రెడ్డి గారు గమ్మత్తు. అసలు మీరు కార్డు కొట్టించిన తర్వాత అప్లికేషన్ పెట్టుకొని లగ్గంలో పైసలు వస్తాయి అన్నాడు. లగ్గం అయిపోయి పిల్ల పుట్టేదాకా పైసలు వస్తలేవు. ఇప్పుడు వాళ్ళు ఒక కొడుకో బిడ్డ పుట్టేదాకా కూడా పైసలు రాని సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు తులం బంగారం ముచ్చట దేవుడెరుగు. అన్ని కల్లబొల్లి మాటలు, కల్లబొల్లి కథలు. వృద్ధాప్య పింఛన్లు, ఆసరా పింఛను 2000, ఇవాళ అయితే 2000, నేను వస్తే 4000 అండి. ఇప్పటికి ఒక్కొక్క వృద్ధాప్య పింఛన్దారునికి ఈ గవర్నమెంట్ 30,000 రూపాయలు బాకీ ఉంది. ఈ నిమిషానికి 30,000 బాకీ ఉంది. అవి సంక్షేమ పథకాలు నెరవేర్చమని చెప్పండి, ప్రజలకు ఇవ్వమని చెప్పండి. అవి ఇవ్వకుండా ప్రతిపక్షం, ఇప్పుడు మా చేతులు ఏమి లేదు, ప్రతిపక్షం ఏమి ఇచ్చేది లేదు. ప్రతిపక్షం ఎందుకు ఇయ్యరో నిలదీయడానికే ఉన్నది. మీరు ఇవ్వాలే, మేము చూడాలి, ఇచ్చేదాకా వదిలేసేది లేదు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలంలో అనేక మంది మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. ఎందుకంటే ప్రశ్నించినందుకు, కారణం ఓన్లీ ప్రశ్నించినందుకే అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టిరు. వాళ్ళని జైలుకు కూడా పంపిస్తున్నారు. చాలా చోట్ల కూడా వాళ్ళ మీద భౌతిక దాడులు కూడా చేశారు. మరి ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మద్దతు ఉంటుందా? వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తుంది? మా నాయకుడు చెప్పిన రోజుకు ముందు రోజే మా దగ్గర గిరినబాయి సెంటర్లో కొమ్మాల జాతర అని ఉన్నది. ఆ రోజు మా పైనే లాఠీ చార్జ్ జరగడం జరిగింది. లాఠీ చార్జ్ విషయం మా నాయకుడు కేసీఆర్ గారి దృష్టికి, మా నాయకుని దృష్టికి తీసుకుపోవడం వల్ల ఆ రోజు తెల్లారే స్టేట్మెంట్ వేసిండు, గద్దలాగా వాలుతా, మీరు ఎలాంటి భయపడొద్దు, మీకోసం నిధులు కూడా ఉన్నాయి, లాయర్లు, కోర్టులు అన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఎలాంటి ఇప్పుడు వాళ్ళు జరిగే పరిణామాలకు రెట్టింపు వడ్డీతో, చక్కెర వడ్డీతో ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా రాసుకుంటాం డైరీలల్లో, మాకు కూడా గుర్తుంటుంది, మేము కూడా చేస్తాం, వదిలిపెట్టేది లేదు. వాళ్ళని గురించి ప్రజలు ఏం చెప్తున్నారు? మరి సభకు సంబంధించి కేసీఆర్ బయటకు వచ్చి ప్రసంగం చేయబోతున్నాడు చాలా రోజుల తర్వాత కూడా, ప్రజలంతా కూడా ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారు ఈ విషయం? కేసీఆర్ మాటలు వినాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రావడానికి రెడీగా ఉన్నారు, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. కొన్ని చోట్ల ఎడ్ల బండిగా, సూర్యాపేట లాంటి చోట్ల ఎడ్ల బండ్ల మీద కూడా వస్తున్నారు. కేసీఆర్ మాటలు వినక చాలా రోజులు అవుతుంది బహిరంగ సభలో అని ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ మాటల కోసమే ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా చెప్తున్నారు. సభ ఎఫెక్ట్ అంతా కూడా మరి రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటి మీద ప్రభావం చూపెట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయి? 100% ఎఫెక్ట్ ఉంటుంది. 100% మా లోకల్ బాడీ ఎన్నికలలో మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్లు, మున్సిపాల్లు, కార్పొరేషన్లు అన్ని భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది. అది చూసే వాళ్ళు రెగ్యులర్గా సర్వే కూడా చేయించుకున్నారు. వాళ్ళ సర్వే ఫలితాలు అన్నీ వాళ్ళకే. అసలు ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు 16 నెలల ముందు ఎమ్మెల్యే ఎన్నికలే, ముఖ్యమంత్రి కూర్చుకున్న తర్వాత ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలు పెట్టలేదండి. ఈ భారతదేశంలో ఎక్కడ ఉండదు సర్పంచ్ ఎన్నికలు పెట్టకుండా. అది కేవలం ఈ పార్టీకి, ఈ రాష్ట్రంలో ఈ పార్టీకే సాధ్యమైంది ఇప్పటి వరకు. భయపడి ఓడిపోతామనే భయంతో 9వ తారీఖు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజే రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఎక్కడైంది? ఇక్కడ ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉన్న మేము 10 మంది ఉన్నాం, ఇక్కడ 5గురికి రుణమాఫీ కాలే. 5గురికి కాలే. వాళ్ళు ఇంకా పైన 2 లక్షల కంటే అమౌంట్ కట్టి కూడా ఉన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే తిడుతున్నారు మా దగ్గరికి వచ్చి, మావాడు వేస్ట్ చేసిండు, డబ్బులు ఇవ్వట్లేదు, అన్ని మాయ మాటలు చెప్పిండు. ఎవరోటి మాతో ఉంటారు కదా విలేజ్లో, అయితే మరీ అంత దురుసుగా ఒకరికొకరు ప్రవర్తించుకోము కదా. వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ పార్టీలతో స్టేట్మెంట్ ఏమని చెప్పండి. 100% ఏ గ్రామానికైనా పోయి కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చునబెట్టి మా గ్రామంలో 100% రుణమాఫీ అయిందని స్టేట్మెంట్ ఏమనండి. మొన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో చాలా వరకు కూడా రైతులంతా కూడా వరి ధాన్యం కూడా ఎట్టి పరిస్థితుల్లో పండించకండి, చాలా తగ్గించండి అని కూడా ఆయన చెప్పారు. అవి ఎట్లా చూస్తారు వాక్యాలు?
తుమ్మల నాగేశ్వరరావు గారికి అర్థం కావట్లేదు. సీనియర్ మంత్రి ఆయన, తెలుగుదేశంలో చేసిండు, టీఆర్ఎస్లో చేసిండు, ప్రస్తుతం కాంగ్రెస్. ఆ రెండు పార్టీలలో ఆయనకు స్వాతంత్రం ఎక్కువ ఉండేది, ఈ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ లేదు. కొంచెం ఆయన నిజాయితీగా ఉండడానికి ఇష్టపడే వ్యక్తి మాకు తెలిసి మొదటి నుంచి. ఈ ప్రభుత్వం ఈ పైసలు, ఈ డబ్బులు రైతులకు ఇచ్చే వాటిలలో మోసాలు ఇవ్వకపోవడం వల్ల కొంచెం తర్జన భర్జన అవుతున్నాడు. ఆయనకు కూడా తెలుసు ప్రజలకు రుణమాఫీ కాలేదనే విషయం, పెద్దవారు ఆయనకు కూడా తెలుసు. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం ఆయన మాటల్ని. ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణకు వ్యవసాయం నేర్పిరని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు ఒక తెలంగాణ ఉద్యమకారుడు? ఇక్కడ టీపీసీసీకి రాజీనామా చేసి ఆంధ్ర ఏపీసీసీకి అధ్యక్షుడైతే బాగుంటుంది. తెలంగాణ ప్రజలు వ్యవసాయం చేయని వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు, ఈయన వచ్చిన తర్వాతనే వాళ్ళ పార్టీ ఇక్కడ ఆంధ్రోళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్లు అంతా ఇక్కడ ఆంధ్రోళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆయన అవివేకం అది మాట్లాడడం. ఇక్కడ వ్యవసాయం రాదా తెలంగాణ ప్రజలకు? తెలంగాణ సారవంతమైన భూములకు వచ్చి ఎక్కడ మీరు బాగా ఆలోచించండి. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ గుంటూరు పల్లె అని ఆ పల్లె ఈ పల్లె ఉన్నదా, లేకపోతే తెలంగాణలో తెలంగాణ పల్లెలు ఉన్నాయా? అక్కడ వ్యవసాయం ఇక్కడ బాగుందా, అక్కడ బాగున్నదా? ఇక్కడ సారవంతమైన నేలలు ఉన్నాయా, వాళ్ళ దగ్గర సారవంతమైన నేలలు ఉన్నాయా? అంటే అధికార పార్టీకి సంబంధించి నేత అట్లా మాట్లాడడం మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే అధికారంలో చాలా మంది కూడా ఉద్యమకారులు ఉన్నారు, ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళ పార్టీలో కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకైనా వ్యాఖ్యల పట్ల మరి సైలెంట్గా ఉంటున్నారు? అరే వాళ్ళు 16 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, మాది ఇంకేం లేదు, దోసుకునుడే మొదలు పెట్టనిత్తలేరు, దాచుకోవడే మొదలు పెట్టనిత్తలేరు, మా వెంబడే పడుతున్నారు, ఈ స్కీము ఆ స్కీము మీ పథకాలు ఏమైనా వెంబడి పడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతే తప్ప వాళ్ళకి తెలంగాణ ప్రజల మీద ప్రేమ అభిమానం ఏమీ లేవు. పనుల గురించి మేము మంత్రుల వద్దకు వెళ్తే వాళ్ళు 20% కమిషన్ అడుగుతున్నారు, మేము ప్రజలకు ఏం చెప్పుకోవాలని ఎమ్మెల్యేలే మీడియా ముందుకు వచ్చి మరి చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? చాలా పెద్ద బాధ. కాంట్రాక్టర్లు మేము కూడా చేసినాం, కాంట్రాక్టర్గా ఇబ్బంది పడుతున్నాం మేము కూడా. ఇక అన్నీ చెప్పుకోవద్దు, బయట చెప్పుకుంటే బాగుండదు. పర్సెంటేజ్ల గురించి, పైసల గురించి అవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో పైసలు లేక ఇదొక డ్రామా, పర్సెంటేజ్ల డ్రామా అదంతా. అది ఒకరిద్దరు లీడర్లు నడిపిస్తున్నారు. నాతో కూడా చాలామంది ఉన్నారు మా ఫ్రెండ్స్, నేను 10% ఇచ్చొచ్చిన, నేను 10% ఇచ్చొచ్చిన, జవాబుదారితనం లేదు, ఎవరు రెస్పాండ్ అవుతలేరు అని చెప్తున్నారు. అది జరుగుతున్న విషయం, ఓపెన్ సీక్రెట్ అదంతా. రాష్ట్రం రెడ్డి విదేశీ పర్యటనలు చేసి చాలా వరకు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నా అని చెప్తున్నాడు. గతంలో కూడా దావోస్ వెళ్ళి 1,78,000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పారు. మరి అవన్నీ కూడా నిజంగానే కార్యాచరణ జరుగుతున్నా, లేకపోతే అవన్నీ కూడా బూటపు మాటలే అంటారు? ఇప్పుడు ఆ కంపెనీలు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి, ఇప్పుడు ఇంకొక విషయం, అసలు మా దగ్గర టెక్స్టైల్ పార్క్, నర్సపేట వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ అనేది కేటీఆర్ గారు కేరళ నుంచి చాలా కష్టపడి కరోనా టైంలో ఆ కంపెనీ తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఆ కంపెనీ ఓపెన్ చేయకుండా జాబ్ పని చేస్తున్నారు. అతి పెద్ద జాబ్స్ ఉండే కంపెనీ అది. కిటెక్స్ కావచ్చు, యంగ్1 కావచ్చు, గణేష్ కావచ్చు, అది చాలా పెద్ద కంపెనీ. ఇవాళ ఆ కంపెనీలు కూడా జాబ్లు ఇవ్వడానికి ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మీకు తెలియదు. మీరు వచ్చి ఒకసారి పర్సనల్గా ఇప్పుడు వైఆర్టీవీ రంజిత్ రెడ్డి తమ్ముడు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, తమ్ముని కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఈ మీడియా మీద కూడా వివక్ష చూపిస్తుంది ఈ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు మీడియా మీద వివక్ష చూపించలే. రంజిత్ రెడ్డిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మా అందరికీ తెలుసు. ఎన్ని ఫోన్లు లాక్కున్నారు, ఎన్ని కేసులు పెట్టిళ్ళు, జైలుకు పంపించిళ్ళు. ఆయన తెగింపు ధైర్యంతో రంజిత్ రెడ్డి తమ్ముడు బాగా పోరాటం చేస్తున్నాడు. ఆయన పోరాటం వృధా కాదు. నెక్స్ట్ ఎన్నికలలో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు, బాపు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం.